హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బాగా ఫైర్ గిఫ్ట్ కార్డ్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఒక కార్డ్ని అయితే తీసుకోండి. మ్యారేజెస్కి వస్తుంటాయి కదా కొంచెం పెద్ద సైజులో, అలాంటి కార్డ్స్ అయినా మీ దగ్గర కొంచెం థిక్గా ఉండే పేపర్స్ ఎలా ఉంటాయి కదా అలాంటివైనా తీసుకోండి. నార్మల్ పేపర్స్ అయితే అస్సలు యూజ్ అవ్వు. ఇలాంటి థిక్గా ఉండే కార్డ్స్ని అయితే బాగా యూజ్ అవుతాయి. దాన్ని అయితే తీసుకొని మొత్తం 4 సైడ్లలో 1 ఇంచ్ స్కేల్తో అయితే మార్క్ చేసుకోండి. మొత్తం 4 సైడ్స్ కార్డు మధ్యలో ఈక్వల్గా 1 ఇంచ్ అయితే తీసుకోండి. స్కేల్తో అయితే మార్క్ చేసుకొని ఇంకా రెండు వైపులా ఈక్వల్గా 9 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఒకవైపు 9 ఇంచ్ వదిలేసి ఇంకోవైపు ఆ 9 ఇంచ్లోనే ఇలా గ్యాప్ వచ్చేలా మధ్యలో అయితే కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ గ్యాప్లో కట్ చేసుకోండి. ఇంకా మనం 1 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా స్కేల్తో, ఎన్ని 1 ఇంచెస్ చేసుకున్నామో దాన్ని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. జస్ట్ ప్రెస్ చేయండి, ఫోల్డింగ్ చేసుకోవడానికి అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇంకా మధ్యలో అయితే ఇలా జస్ట్ కొద్దిగా అయితే మనం 1 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అందులో జస్ట్ కొద్దిగా కొంచెం గ్యాప్లా కనిపిస్తుంది కదా, వాటిని అయితే కట్ చేసుకోండి. జస్ట్ రెండు వైపులా కట్ చేసుకున్నాక ఇంకా మధ్యలో ఫోటోలో అయితే కట్ చేసుకున్నాం కదా, దానికి పైన అయితే చివర్లు అయితే చిన్న, ఇప్పుడు మధ్యలో ఎలా కట్ చేసుకున్నామో పైన కూడా చిన్న బాక్స్లా సర్కిల్లా ఉంది చూసారా, వాటిని అయితే కట్ చేసుకోవాలి. రెండు వైపులా మొత్తం కట్ చేసేయండి సర్కిల్ మొత్తాన్ని. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నా, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నాక కార్డ్ చివర్లో స్క్వేర్ షేప్ అయితే ఉంది కదా, వాటిని అయితే పైన అయితే తీసుకోండి. ఓన్లీ పైనే అలా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా జస్ట్ లైన్లా కట్ చేసుకోండి. మధ్యలో ఎలా కట్ చేసుకున్నామో లైన్లా ఇంకో వైపు కూడా అలా లైన్లోనే కట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ప్లేస్ ఉంది కదా కట్ చేసుకున్నాం, దాని సైజులో అయితే ఒక టిష్యూని అయితే గమ్తో అంటించేసుకోండి. మీ దగ్గర ఎలాంటి టిష్యూ అయినా పర్లేదు. మనం మధ్యలో ఏ సైజ్ కట్ చేసుకున్నామో ఆ సైజ్ కరెక్ట్గా సరిపోయేలా ఇలా టిష్యూని అయితే మొత్తం 4 సైడ్స్ గమ్ పెట్టేసి పెవికల్ పెట్టేసి అలా అంటించేసుకోండి. ఇప్పుడు టిష్యూ అంటించుకున్నాక ఇంకోవైపు ఖాళీ ఉంది కదా, అక్కడ అయితే మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే అక్కడ గమ్తో అంటించేసుకోండి. ఏదైనా ఫోటో అయినా ఇంకా మీరు ఏది ఇవ్వాలనుకున్నా అదైతే అలా అంటించేసుకోండి. నేనైతే ఇలా ఫోటో అయితే సెట్ చేసుకున్నా. మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు సర్ప్రైజ్గా కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి కదా మీరు ఇవ్వాలనుకున్నది, అలా ఫోటోని అయితే అలా అంటించేసుకోండి. తర్వాత నేను రెడ్ కలర్ పేపర్లో ఇలా లవ్ సింబల్గా కట్ చేసి అయితే అంటించుకున్నా, కొంచెం లుక్ వస్తుందని. ఇంకా నేను రెడ్ మార్క్తో అయితే ఇలా చిన్న చిన్న లవ్ సింబల్స్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా అయితే డిజైన్ చేసుకోండి. ఇంకా ఒక కొటేషన్ అయితే మీకు నచ్చిన విధంగా రాసుకోండి. హ్యాపీ బర్త్డే అయినా, వ్యాలంటైన్స్ డే అయినా, మ్యారేజ్ డే అయినా, యానివర్సరీ అయినా, ఏదైనా అలా రాసుకోవచ్చు. మీరు దేనికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా అయితే మీరు ఒక కొటేషన్ అయితే రాసుకోండి లోపల. నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇంకా 4 సైడ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే నేను ఇలా చూపించినలా మొత్తం పెవికల్తో గమ్ పెట్టేసి అంటించేయండి. చూసారు కదా, ఒక మంచి బాక్స్లో అయితే రెడీ అయ్యింది. ఒక గిఫ్ట్ బాక్స్లో అయితే రెడీ అయ్యింది కదండి. ఇంకా పైన అయితే మీకు నచ్చిన విధంగా లవ్ సింబల్స్ అయినా ఎలా అయినా గమ్తో అంటించేసుకోండి. నేను చిన్న చిన్న లవ్ సింబల్స్ అయితే ఒక 2 పెట్టుకున్నా. మీరు మొత్తం అయితే మీకు నచ్చిన విధంగా అయితే డిజైన్ చేసుకోండి. ఇలా మొత్తం 3 సైడ్స్ గమ్తో అంటించుకున్నాక చూసారు కదా, నేను ఇంకా పైన అయితే ఇలా చిన్న లవ్ సింబల్స్ అయితే పెట్టుకున్నా. ఒక 2 అయితే పెట్టుకున్నా. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు. నేను అలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో కదా. ఇంకా రెడ్ కలర్లో పెట్టేసరికి ఇంకా అగ్గిపెట్టి సైడ్ది ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఇలా పెట్టుకున్నా. ఒక చిన్న అగ్గిపుల్ల కూడా సైడ్కి గమ్తో పెట్టుకున్నాను. ఇవి బ్యాక్ సైడ్ అయితే మీరు పెట్టుకోండి, ఇంకా పైన చూడడానికి బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని మీరు ఎవరు గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఇలా ఒక అగ్గిపుల్లను అయితే అక్కడ తీసుకొని ఇలా మధ్యలో అయితే ఫైర్ పెడితే చూసారు కదా ఎంత బాగా ఎలా ఫైర్ వస్తుందో. టిష్యూ పెట్టాం కాబట్టి నీట్గా అలా ఓన్లీ టిష్యూయే మొత్తం కాలుతుంది. సైడు కార్డ్స్ అయితే ఏం కాలవు. ఇంకా లోపల సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే కనిపిస్తుంది. మీరు సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ పెడితే చాలా బాగుంటుందండి. మ్యారేజ్ డేకి, యానివర్సరీ డేకి ఇలా ఇస్తే చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.